పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గుమ్మడ గ్రామం వద్ద అండి. ఇదండి రహదారి. నిన్న ఈ రహదారిలో మొత్తం పొరతో విపరీతమైన వాహనాలన్నీ కూడా బురదలోని దిగిపోయే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో నిన్న సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాయగడ లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు కురపం నియోజక ఎమ్మెల్యే తోయి జగదీశ్వరం మేడం ఆదేశాల మేరకు ఇక్కడ రోడ్ల భవన శాఖ అధికారులు వచ్చారు. అలాగే ఇక్కడ ఎంఆర్ఓ కూడా తహసీల్దార్ కొమరాడ తహసీల్దార్ ఎంఆర్ఓ కూడా స్పందించారు. వాళ్ళు కూడా వీళ్ళందరూ కలిపి ఈరోజు ఇక్కడ కొంత కొమరాడ దగ్గర కొన్ని గోతులు కప్పారు. ఇంకా బంగారంపేట దగ్గర, గాంధీనగర్ దగ్గర, సోలపదం దగ్గర పెద్ద గొయ్యలు అవి కూడా కప్పాలి. ఈ విధంగా ఈ గోతులన్నీ పార్వతీపురం నుండి పూనేరు వరకు 3 రాష్ట్రాలకు వెళ్ళి రహదారి మార్గంలో ఉన్న గోతులని కప్పాలి. ఆ విధంగా కప్పి అటు వాహనదారులు ఇటు ప్రయాణికుల పిల్లలు కాపాలని కోరుతున్నాం. ఇదండి ఈరోజు నిన్నటికైతే మొత్తం పొరదండి. ఈరోజు చూడండి ఎంత బాగా కప్పారు. ఇదే పూర్తితో సోలపదం కొమరాడ దగ్గర కొద్దిగా కప్పారు. మిగతా గుమ్ములు కూడా కప్పి అటు వాహనదారులు ప్రయాణికుల పిల్లలు కాపాలని కోరుతున్నాం. లేని వల్ల ఏదైతే మేము అన్నామో సెప్టెంబర్ 10వ తేదీన పందు పూణే అటు వరకు ఇటు ఆంధ్ర సరిహద్దులో దిగ్బంధం చేస్తామన్నామో దానికి కట్టుబడి ఉన్నాం. ఆ దిశగా ఈ 10వ తేదీలోపు ఈ గుమ్ములన్నీ కూడా తప్పాలని చెప్పి మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అలాగే లారీ యూనియన్ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తాం. కదా వచ్చిందా?